సో ఈ వీడియో ఎండ్ వరకు కూడా చాలా ముఖ్యం. అండ్ తెలంగాణ ప్రజలు ప్రజెంట్ గా రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఏదైతుందో తెలంగాణలో దాన్ని చూస్ చేసుకుని అయితే మిస్టేక్ చేసారో సేమ్ అదే మిస్టేక్ 2029 లో అవ్వదు. అండ్ ఆ మిస్టేక్ అవ్వడానికి ఏకైక కారణం ఫ్రీబీస్. నేను మళ్ళీ అప్పులు చేయదలుచుకోలే, పప్పు కూడు వండదలుచుకోలే. అప్పు చేసిన పప్పు కూడు ఎప్పటికైనా మనకు ముప్పే అని ఇది రియలైజేషన్. సో ఒక 10 minutes ఓపిక బట్టి వీడియో ఎండ్ వరకు చూడు. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇమాజిన్ చేయి, ఒక ఫాదర్ ఉన్నాడు, వాళ్ళ కొడుకు ఉన్నాడు, అండ్ ఇంకో ఫాదర్ ఇంకో కొడుకు. సో ఈ ఫస్ట్ ఫాదర్ వాళ్ళ సన్ మీద డైలీ ఒక 500 రూపీస్ స్పెండ్ చేస్తాడు. వాళ్ళ కొడుకుకి ఇచ్చేసి పోయి నువ్వు ఏమైనా ఎంజాయ్ చేసుకోరా అన్నాడు. ఓకే, ఈ సెకండ్ ఫాదర్ ఎవరైతున్నారో వాళ్ళ కొడుకు ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ మీద డైలీ ఒక 500 స్పెండ్ చేసిండు. సో డౌన్ ది లైన్ 10 years అయినాక ఎవరి కొడుకు ఎక్కువ ప్రయోజకుడు అవుతాడు? ఆబ్వియస్లీ ఎవరైతే ఫాదర్ వాళ్ళ కొడుకుకి స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేసిండో మనీ ఆ కొడుకు, రైట్? బట్ ఇప్పుడు ఈ ఫాదర్ ఎవరైతున్నారో రీప్లేస్ దట్ ఫాదర్ విత్ గవర్నమెంట్, మన ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్ ఫాదర్ అంటే. అండ్ కొడుకు ఎవరైతున్నారో ఇట్ ఈస్ అస్ సిటిజన్స్, ఓ నార్మల్ సిటిజన్స్, నువ్వు నేను. అండ్ ఎగ్జాక్ట్లీ ఇదే మిస్టేక్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా పాలిటిక్స్ లో. సో ప్రతి ఒక్క ఎలక్షన్స్ ఇట్స్ సేమ్ థింగ్. ఒక పొలిటికల్ పార్టీ వస్తుంది, వచ్చి మల్టిపుల్ ప్రామిసెస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ స్కూటర్, ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ ల్యాప్టాప్, ఫ్రీ క్యాష్, అండ్ ఇంకా డజన్స్ అండ్ డజన్స్ ఆఫ్ ప్రామిసెస్. నేను మళ్ళీ అప్పులు చేయదలుచుకోలే, పప్పు కూడు వండదలుచుకోలే. అప్పు చేసిన అండ్ ఈ ప్రామిస్లని పబ్లిక్ ఎక్సైట్ అవుతారు. ఎగ్జాక్ట్లీ తెలంగాణ పీపుల్ ఇవే ప్రామిసెస్ గవర్నమెంట్ చేసినప్పుడు విని ఎక్సైట్ అయ్యి గవర్నమెంట్ ని 10 లక్షల ఆరోగ్య బీమా కూడా. బట్ ఇప్పుడు అనుభవిస్తున్నారు, అది వేరే ముచ్చట. సో ఇలా ట్రిక్స్ ప్లే చేస్తూ గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటారు పొలిటికల్ పార్టీ. బట్ ఎప్పుడైనా అనుకున్నారా, అరే ఈ పొలిటికల్ పార్టీస్ ఈ ప్రామిసెస్ ఏవైతే చేస్తుందో వాళ్ళ దగ్గరికి ఒక పర్సనల్ రూపీ తీసి మీకు స్పెండ్ చేయరు. బట్ ఈ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ప్రామిసెస్ చేసినాయో ఆ ప్రామిసెస్ ఎలా ఫుల్ఫిల్ చేస్తారు? వాళ్ళకి ఆ మనీ ఎక్కడికైనా వస్తుంది. ఆబ్వియస్లీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనీ అయితే ప్రింట్ చేయలేరు, రైట్? సో వాళ్ళకి ఆ మనీ ఎడికైనా వస్తుంది అంటే ఒక కామన్ పర్సన్ ట్యాక్స్ పేయర్ మనీ నుండి వస్తుంది. I'm a citizen of India. I have to pay tax on the money I earn. నువ్వు నేను జాబులు చేసినప్పుడు మనకు ట్యాక్స్లు కట్ అవుతాయి కదా, సో ఆ పైసలు యూజ్ చేస్తారు వీళ్ళు చేసిన ఫ్రీ బీస్ ప్రామిసెస్ ఏవైతున్నాయో వాటి కోసం. అండ్ ఒకవేళ ఈ ట్యాక్స్ పేయర్స్ మనీ సరిపోతలేదు అంటే ఏం చేస్తారు? పోయి అప్పు తెచ్చుకుంటారు. రేవంత్ రెడ్డి అంటాడు కదా అప్పుడప్పుడు, నేను మళ్ళీ అప్పులు చేయదలుచుకోలే, పప్పు కూడు వండదలుచుకోలే. అప్పు చేసిన నేను ఏ స్టేట్కి వెళ్ళినా ఎవరు ముంగటికి వెళ్ళినా వీడు ఏం అప్పు అడుగుతాడో అని చెప్పి నన్ను గలీజ్గా చూస్తారు అని చెప్పి అట్లా పోయి అప్పులు తెచ్చుకుంటారు. జస్ట్ బికాస్ ఈ ఫ్రీ బీస్ లో ప్రామిస్ చేసిన థింగ్స్ ఫుల్ఫిల్ చేయడానికి. అప్పు మనకు ముప్పు అని. ఒకవేళ ఈ రెండు కూడా వర్కౌట్ అవ్వలేదు అనుకో, ఎలాగైతే అప్పుడప్పుడు కర్ణాటక గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్ టెంపుల్ ఫండ్స్ యూజ్ చేస్తుందో అలా టెంపుల్ ఫండ్స్ యూజ్ చేస్తారు జస్ట్ టు ఫుల్ఫిల్ దిస్ ఫ్రీ బీస్. సో ఫ్రీ బీస్ మనకి నిజంగా అవసరమా అంటే దానికి ఒక క్లారిఫికేషన్ ఇస్తాం. సో ఇందాక ఒక స్టోరీ చెప్పిన కదా, సెకండ్ ఫాదర్ ఎవరైతే డైలీ ఒక 500 వాళ్ళ కొడుకు ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాడో, అలా ఈ గవర్నమెంట్ ఏదైతుందో అది దానికి తీసిన అప్పు లేదా ట్యాక్స్ పేయర్స్ మనీ వాళ్ళ స్టేట్ లో ఉన్న పీపుల్ స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మల్టిపుల్ కంపెనీస్ ఇండియాలో రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఇండియాలో ఎస్టాబ్లిష్ అవుతాయి. ఇండియాలో ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఇక్కడ ఉన్న పీపుల్ కి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. బట్ ఆ పని చేస్తున్న గవర్నమెంట్ లేదు. ఫ్రీ బీస్ ఫుల్ఫిల్ చేయడానికి, ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయడానికి అప్పు మనకు ముప్పు అని. ఇలా చేస్తే ఇండియాలో ఉన్న పీపుల్ ఎప్పుడు స్కిల్డ్ వర్కర్స్ లో అవుతారు, ఎప్పుడు కంపెనీస్ వస్తాయి, ఎప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయి, ఎప్పుడు ఇండియా రెవెన్యూ నిజంగా పీక్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టర్స్. ఇండియా ఎలా ఐటీలో ఒక సూపర్ పవర్ నిలబడ్డది? ఎందుకంటే ఇండియాలో ఇంజనీర్స్ చాలా మంది ఉన్నారు, వెల్ క్వాలిఫైడ్ ఇంజనీర్స్, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. అండ్ ఇంత మంది వర్క్ ఫోర్స్ ఉన్నప్పుడు ఒక కంట్రీలో పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయి? యుఎస్ లో గూగుల్ అయినా సరే, మైక్రోసాఫ్ట్ అయినా సరే, అమెజాన్ అయినా సరే, యాక్సెంచర్ అయినా సరే, వాట్స్ ఎవర్ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయి కదా యుఎస్ బేస్డ్ కంపెనీస్, ఆ కంపెనీస్ ఎలా చూస్తాయంటే మాకు తక్కువలో వర్క్ అయిపోవాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, అరే ఇక్కడ స్కిల్డ్ ఇంజనీర్స్ ఇండియాలో ఇంత మంది ఉన్నారు కదా అని చెప్పి యుఎస్ లో చేయాల్సిన వర్క్ ఇండియాకి అవుట్ సోర్స్ చేస్తారు. అవుట్ సోర్స్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, విప్రో, టీసీఎస్, ఓకే, ఇవి మనలాంటి ఇంజనీర్స్ హైర్ చేసుకుంటుంది. హైర్ చేసుకొని వీ విల్ బి వర్కింగ్ ఆన్ దేర్ ప్రాజెక్ట్. మనం వాళ్ళ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తాం, రైట్? కంపెనీస్ ఇక్కడ రావడానికి వాళ్ళని ఏం పుల్ చేసింది? ఇక్కడ ఉన్న వర్క్ ఫోర్స్, ఇక్కడ ఉన్న ఇంజనీర్స్, ఇక్కడ ఉన్న మిలియన్స్ ఆఫ్ ఇంజనీర్స్. సో ఎగ్జాక్ట్లీ ఇదే థింగ్ ఇంప్లిమెంట్ చేసినాం అనుకో మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్, సోలార్ ఎక్విప్మెంట్, ఏదైనా తీసుకో. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ లో ఈ కామన్ పీపుల్, రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పొద్దు నుంచి ఒకటే ప్యాటర్న్,
ఇంజనీర్. ఇది కాకుండా ఇలాంటి థింగ్స్ లో ఇలాంటి ఎడ్యుకేషనల్ స్కిల్స్ గవర్నమెంట్ ప్రతి ఒక్క కాలేజ్ లో పుష్ చేసి ఇంప్లిమెంట్ చేసి స్టూడెంట్స్ ని వీటి సైడ్ టర్న్ చేస్తే అప్పుడు బయట వేరే కంట్రీస్ ఏవైతున్నాయో వాళ్ళ కంపెనీస్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, అవి అనుకుంటే అరే ఇండియాలో కూడా స్కిల్డ్ లేబర్ ఉన్నారు కదా ఇన్ రిగార్డ్స్ టు మ్యానుఫ్యాక్చరింగ్, అండ్ ఇండియాలో కూడా మనకి అఫోర్డబుల్ ప్రైజెస్ కి మనకు కావాల్సిన వర్క్ అవుతుంది అని చెప్పి అక్కడ ఉన్న కంపెనీస్ కూడా ఇండియాలో ఇంట్రెస్ట్ చూపించి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్లు చేస్తుంది. Amazon Web Services intends to invest $12.7 billion in India's cloud infrastructure. ఇన్వెస్ట్మెంట్లు చేసినప్పుడు కంపెనీస్ కట్టినప్పుడు ఇక్కడ ఉన్న ఇండియన్ పీపుల్ కి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది, అండ్ ఇక్కడ ఉన్న ఇండియన్ పర్సన్ కి ఆపర్చునిటీ క్రియేట్ అయినప్పుడు అతను వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ రెవెన్యూలో కొంచెం ఆ వర్కర్ కి వెళ్తుంది, అండ్ ఆ వర్కర్ శాలరీలో కొంచెం ట్యాక్స్ కట్ అవుతుంది, విచ్ విల్ బి అన్ యాడ్ ఆన్ రెవెన్యూ ఫర్ గవర్నమెంట్. అప్పు మనకు ముప్పు అని. సో ఇందాక చెప్పినట్టు గవర్నమెంట్ ఏదైతుందో అది వాళ్ళ స్టేట్ లో ఉన్న స్టూడెంట్స్ ని స్కిల్డ్ పీపుల్ లా మార్చే ప్రయత్నంలో ఉండాలి. ఈ ఫ్రీబీస్ ఈ అమౌంట్ ఈ అప్పులు అయితే చేస్తుందో దీన్ని దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో స్టేట్ వైజ్ లో స్కిల్డ్ వర్కర్స్ ఎక్కువైపోయినప్పుడు మంచి మంచి కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి వాళ్ళ కంపెనీస్ ఇక్కడ స్టార్ట్ చేస్తాయి. దట్స్ హౌ ఇండియా గ్రో అవుతూ ఉంటది ఇన్ రిగార్డ్స్ టు రెవెన్యూ. అండ్ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఎందుకు సడన్ గా ఫ్రీబీస్ అంటే ఇంత వ్యతిరేకత చూపిస్తున్నాను నేను? వ్యతిరేకత కాదు, అండర్స్టాండ్. ఒక నార్మల్ యంగ్స్టర్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ 18 to 35 ఏజ్ చేసుకో, ఈ పర్సన్స్ దే ఆర్ ఫిట్ అండ్ ఫైన్ అండ్ వెల్, వర్క్ చేసుకొని సంపాదించుకోగలరు, ఆల్ గుడ్. బట్ వీళ్ళ కోసం స్పెండ్ అయ్యే ఫ్రీబీస్ మనీ ఏవైతే ఉన్నాయో వాటిని పబ్లిక్ ని స్కిల్ లేబర్ లా తయారు చేసే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. అండ్ గవర్నమెంట్ పబ్లిక్ ని చూడాలి కదా, అది కూడా ఒక పాయింటే కదా అంటే చూస్తాం. బట్ ఎప్పుడు ఓల్డ్ పీపుల్ కి, డిసేబుల్డ్ పీపుల్ కి, లేదా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ దాని మీద, ఓకే. అండ్ ఈ 3 కేటగిరీస్ కి సడన్ గా ఏదైనా హాస్పిటలైజ్డ్ అవి ఏదైనా నీడ్ ఉంటే ఫ్రీ హాస్పిటల్ ట్రీట్మెంట్స్ వీటిలో ఇన్వెస్ట్ చేయడం ఆల్ గుడ్. ఇవన్నీ ప్రతి ఒక్క గవర్నమెంట్ చేయాలి, ఇలాంటి వెల్ఫేర్ వాటి మీద స్పెండ్ చేయాలి. బట్ ఇలా ఫ్రీ బస్సు, ఫ్రీ స్కూటీ, ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఈ పని చేయదు. దాని బదులు ఈ కేటగిరీస్ ఏవైతే చెప్పినో ఓల్డ్ ఏజ్ పీపుల్, డిసేబుల్డ్ పీపుల్, కిడ్స్, వీళ్ళకి హెల్త్, ఎడ్యుకేషన్ హై క్వాలిటీ ప్రొవైడ్ చేస్తే ఆల్ గుడ్, అంతే. సో మీకు ఓవరాల్ పర్స్పెక్టివ్ అర్థమైంది, రైట్? సో నేను ఏమంటున్నా, గవర్నమెంట్ ఈ ఫ్రీ బీస్ లో స్పెండ్ చేసే మనీ అలా పబ్లిక్ ని లేజీగా తయారు చేయకుండా అదే మనీ స్టూడెంట్స్ ని అప్కమింగ్ బ్యాచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక స్కిల్డ్ పర్సన్ లా తయారు చేస్తే ప్రతి ఒక్క పెద్ద కంపెనీ ఏదైతే ఉన్నో వాళ్ళు స్టూడెంట్ ని హైర్ చేసుకుంటారు. అండ్ వాట్ మై డ్రీమ్ ఇస్, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క యంగ్స్టర్ ఏదో గవర్నమెంట్ ఆఫీస్ బయట ఫ్రీ స్కీమ్స్ కోసం నిలబడడం కాదు లైన్ లో. హీ నీడ్స్ టు స్టాండ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కంపెనీ విచ్ విల్ పే హిమ్ హై సాలరీ. అది డ్రీమ్. అండ్ మీకు కూడా ఏం చెప్తున్నా అంటే, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఇన్స్టెంట్ గా ఫ్రీ బీస్ ఏదైతే ప్రామిస్ చేస్తుందో అది ఒక లూప్. 10 లక్షల ఆరోగ్య బీమా కూడా. మీరు దానికి పడకండి. అలా చేస్తూ వెళ్తే మీ పిల్లలే ఎంప్లాయ్మెంట్ లేక లాంగ్ టర్మ్ వరకు లైఫ్ వేస్ట్ అవుతుంది. మీకు ఫ్రీబీస్ ప్రామిస్ చేస్తారు, అండ్ మీకు ప్రామిస్ చేసిన ఫ్రీబీస్ లో ఎంతో కొంత కొంచెం ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తారు. అప్పటి వరకు నెక్స్ట్ ఎలక్షన్స్ టైం కూడా వచ్చేస్తుంది. బట్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ రప్పియకపోతే ఇండియాలో స్కిల్డ్ లేబర్ క్రియేట్ చేసి రెవెన్యూ రాదు, అప్పు నెత్తి మీద ఎట్లుంటుంది అట్లనే ఉంటుంది. అప్పు మనకు ముప్పు అని. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో నెక్స్ట్ పొలిటికల్ పార్టీ వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఫ్రీబీస్ ప్రామిసెస్, ఆ ప్రామిసెస్ కి మీరు ఎక్సైట్ అయిపోయి మళ్ళీ దాన్ని గెలిపించారు అనుకో, మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్. ట్యాక్స్ పేయర్స్ మనీ యూజ్ చేసుకుంటది, లేకపోతే అప్పు చేస్తుంది, లేకపోతే టెంపుల్స్ ఫండ్లకి ఫండ్స్ తీసుకుంటుంది. సో ప్రతిసారి ఇదే సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. మనకు అవి కావు, మనకు ఫ్రీబీస్ వద్దు, మనకు ఫ్రీబీస్ పనే లేదు, మనకు వెల్ఫేర్ యాక్టివిటీస్ కావాలి. ఓల్డ్ పీపుల్ కి, డిసేబుల్డ్ పీపుల్ కి, చిల్డ్రన్స్. గవర్నమెంట్ వీళ్ళ ముగ్గురికి ఫుల్ ఫ్లెడ్జ్ సపోర్ట్ ఇవ్వాలి. బట్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలా ఫ్రీబీస్ ప్రొవైడ్ చేసే బదులు వాళ్ళ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ మీద మనీ ఇన్వెస్ట్ చేసి వీళ్ళని ఒక స్కిల్డ్ పీపుల్, స్కిల్డ్ పర్సన్ లా తయారు చేస్తే అప్పుడు పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ఈ అప్కమింగ్ స్టూడెంట్స్ ని, యూత్ ని హైర్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళ లైఫ్ సెట్, కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి కంపెనీ కూడా సెట్. ఓవరాల్ ఇట్స్ ఎ విన్ విన్ గేమ్, గవర్నమెంట్ కి అయినా సరే, ఆ స్టూడెంట్ కి అయినా సరే. సో ఈ ఫ్రీబీస్ ట్రాప్ లో పడకండి, డోంట్ ఫాల్ ఫర్ ఇట్. ఏ పొలిటికల్ పార్టీ వచ్చి ఇలాంటి ప్రామిసెస్ చేసినా డోంట్ ఫాల్ ఫర్ ఇట్, అస్సలు నమ్మద్దు. హోప్ యు గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. కుదిరినంత వరకు షేర్ చేయండి వీడియో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.